విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామన్న నారా లోకేష్ ప్రకటనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాలనే ఈ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. మనం చూసాం ఉపాధ్యాయులు ఈరోజు ఆ ఉపాధ్యాయ వర్గం మేధా వర్గాన్ని గాంధీ షాపుల్లో దగ్గర వాళ్ళు విధులు వేసి వాళ్ళు అవమానం చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి ఆ తాగిన మైకుల్లో కొంతమంది ఉపాధ్యాయుల పైన, మహిళా ఉపాధ్యాయుల పైన, మిగతా ఉపాధ్యాయుల పైన కూడా వారు తిరగబడే పరిస్థితి కూడా మనం చూసాం. చాలా అవమానం పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో వారికి పని ఒత్తిడి చేసి రాత్రి టైంలో కూడా విద్యార్థుల ఇంట్లోకి వెళ్ళాలి, వాళ్ళ హోంవర్క్ ని కూడా మాకు అప్డేట్ చేయాలి, వాట్సాప్ లో పెట్టాలని ఇబ్బంది పెట్టి సందర్భాలు మనం చూసాం. అదే ఉపాధ్యాయుల్ని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు వారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఆ ఉపాధ్యాయులకి గౌరవం పొందే విధంగా ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులు విద్యార్థులకి విద్యాబోధన చెప్పి మంచి మార్కులు సాధించిన ఆ స్కూల్స్ ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి విదేశాలు పంపిణీ సంఘటన మనం చూసాం. అదే ఉపాధ్యాయులు. అలాగే ఈరోజు విద్యా వ్యవస్థని నలుమూలంగా మార్పులు చేసి ప్రక్రియ చేసి ఈరోజు విద్యార్థుల్ని, పేరెంట్స్ ని, ఉపాధ్యాయుల్ని ఒక కమిటీ పెట్టి పేరెంట్ మీటింగ్ పెట్టి, మెగా పేరెంట్ మీటింగ్ పెట్టి ఈరోజు దేశానికి ఆదర్శమైన సందర్భాన్ని మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం దీనిని ఈ ప్రక్రియలో ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన విద్యా విధానాన్ని, వ్యవస్థని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని వారు సాక్షాత్ పత్రాన్ని కూడా రాశారు ముఖ్యమంత్రి గారికి. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ తీసుకున్న సంస్కరణలన్నీ కూడా మేము, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న సంస్కరణలన్నీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం భారతదేశంలో, ఇది మాకు ఆదర్శంగా ఉందని ఒక లెటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం గతంలో చూసాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి విద్యా వ్యవస్థని మనం చూసాం. రీసెంట్లీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా 5 సంవత్సరాలు ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థలలో మంచి మార్కులు సాధించిన వ్యక్తులకి మన పేపర్లో, టీవీల్లో యాడ్లు ఇచ్చి ఈరోజు మనం చూసాం. ఆశ్చర్యం వేసింది అందరికి కూడా. వారు ప్రైవేటు కళాశాల, స్కూల్లో ఈ రకంగా వారిచ్చి డామినేట్ చేసేవారు. అది లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలకి హైయెస్ట్ మార్కులు వచ్చి వారందరికి కూడా మనం చూసాం గౌరవించిన ఈ ప్రభుత్వం. ఇవన్నీ చూసి ఒక పక్క విద్యార్థులు చాలా పాజిటివ్ ఉన్నారు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు చాలా పాజిటివ్ ఉన్నారు. విద్యా వ్యవస్థ భారతదేశానికి ఒక నమూనాగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ. ఇవన్నీ చూసి వరం లేక జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఓ డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా డిఎస్సిలో అన్యాయం జరిగిందంటే మీరు 1 నెల 2 నెలలు టైం తీసుకోవచ్చు, వెలుగులో రావచ్చు, సంవత్సరం అవుతుంది. ఎవరు ఉద్యోగాలు హ్యాపీగా చేసుకుంటున్నారు, బ్రహ్మాండం చేసుకుంటున్నారు, ఒక కంప్లైంట్ లేదు. దానిని ఏదో జరిగిందని భూతబ్దలు చూపించి మీకున్న సోషల్ మీడియా, మీకున్న ప్రసార సాధనాల ద్వారా ఫేక్ని సృష్టించి ఇట్లా విద్యా వ్యవస్థని ఇబ్బంది కలిగించే వ్యవస్థను చేయొద్దని మీకు తెలియజేసుకుంటుంది. ఆ రోజు నాడు నేడు కార్యక్రమం పెట్టి అందులో విద్యార్థులు లేకపోతే స్కూళ్ళు రేపేళ్ళు పడిపోతామనే స్టేజ్లోకి వచ్చినా ఇంజనీరింగ్ అధికారులు అది పనికిరాదని చెప్పినా సరే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం నాడు నేడు కార్యక్రమం పెట్టి సున్నాలు వేసి మమ్మల్ని పిలిచి కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం కూడా ప్రజలు గమనించారు. ఇవన్నీ మొన్న ఎన్నికల రిజల్ట్. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి, నాశనం చేసి మీ స్వప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థని వాడుకున్నారు. అలాంటి సందర్భాల్లో నారా లోకేష్ గారు ఒక విద్యావంతుడు, ఒక విద్యా వ్యవస్థని సమూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలతో మమేకం అవుతుంటూ ఉపాధ్యాయ వర్గాలకి
గౌరవం తెచ్చే విధంగా వారు చూసిన అలా తీసుకుని కూడా ఈరోజు విద్యా వ్యవస్థని మార్పు తీసుకొస్తే దాన్ని నేను భ్రష్టు పెట్టించిన మీరు లోకేష్ గారు మన డిఎస్సిలో విద్యాశాఖ మంత్రి ఏదో అన్యాయం చేశారు అని మీరు మభ్యపెట్టడం అనేది దుర్మార్గుని చర్యగా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసిన డిఎస్సీలు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు 2,30,000 ఉద్యోగాలు ఇస్తాం, 23,000 టీచర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు మెగా డిఎస్ తీయకుండా మెగా దగా చేసి కేవలం 2024 ఎన్నికలకి 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒక 6,000 పైన పోస్టులు కంటితోడుపుగా నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా మమాయికి ఇచ్చారు. అది కూడా ప్రజలు గమనించారు. దాంతో ఈరోజు ప్రజలందరూ కూడా నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా